చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడిపై అమానుషంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లా రామలింగంపల్లిలో చోటు చేసుకుంది. నేరేడ్మెట్కు చెందిన అజయ్, రామలింగంపల్లికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ 3 రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. యువతి ఫోన్ నుంచి ఆమె సోదరుడు అజయ్ కు మెసేజ్ పంపి గ్రామ శివార్లకు రప్పించాడు. అజయ్ అక్కడికి చేరుకోగానే యువతి సోదరుడు తన స్నేహితులతో కలిసి అజయ్ కళ్ళలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా 14 సార్లు పొడిచి దాడి చేశారు. అజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన అజయ్ను చికిత్సా నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఇక ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని విచక్షణ రహితంగా 14 సార్లు కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిన సందర్భంలో అమ్మాయిని బలవంతంగా ఆమె బంధువులు ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత సౌందర్య ఆమె ఫోన్లో నుంచి మెసేజ్ పెట్టి అబ్బాయిని పిలిపించి కత్తులతో దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే సౌందర్య ఉంది, ఒకసారి అడుగుదాం అది ఏం జరిగింది, అసలు ఏం జరిగిందమ్మా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు అటాక్ చేసిన వాళ్ళు మా బావలు, బావ వాళ్ళ పిల్లలు, ఇద్దరు ఊరోళ్ళు. వాళ్ళు చేసిర్రు నాకు తెలియకుండా. నా ఫోన్ గుంజుకొని చెప్పండి, మాట్లాడండి. నా ఫోన్ గుంజుకొని బలవంతంగా ఆయనకు మెసేజ్లు చేసిర్రు, నాలాగా రమ్మని ఫోన్ చేసిర్రంట. ఫోన్ చేసి ఇట్లా చేసిర్రు. అంటే మీరు ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు? మీరు సేమ్ క్యాస్ట్ కదా, ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులు? మా వాళ్ళకి అజయ్ వాళ్ళ నుంచి అటు సైడ్ నుంచి ఎవరో బ్యాడ్గా చెప్పిర్రంట. దానికి వాళ్ళు ఇట్లా చేసిర్రంట బలవంతంగా. ఎవరు మరి అసలు ముందు అజయ్ని చూసింది ఎవరు? దాడి జరిగిన తర్వాత మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? పోలీస్ వాళ్ళకి కాల్ చేసిండంట. అజయ్కి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరు మీ బావలు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ కలిసి? బావలు నరసింహరావు, మహేందర్, దయాకర్. వాళ్ళ బావ నరసింహరావు, చంటి, మున్నా, కిషోర్, పండు. వీళ్ళు. అజయ్ మీరు ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు? ఇష్టపూర్వకంగానే చేసుకున్నాం పెళ్ళి. ఎప్పటి నుండి మీరు ప్రేమించుకుంటున్నారు? 2 years నుంచి. ఏమైంది మరి పెళ్లి తర్వాత మిమ్మల్ని మీ ఇంటికి ఎట్లా తీసుకెళ్ళారు? అసలు ఏం జరిగింది? వాళ్ళకేదో తెలిసిందనేసి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నన్ను లాక్కెళ్ళారు. నేను రానని చెప్పినా నన్ను లాక్కెళ్ళి ఇంట్లో పెట్టి ఇదంతా చేశారు. మరి అప్పుడు పోలీసులకు చెప్పలేదా అజయ్ కానీ అజయ్ కుటుంబ సభ్యులు కానీ? వీళ్ళకి ఎవరికి తెలీదు. అజయ్ కాల్ చేసి చెప్తే తెలుసు మాకు ఇదంతా. అజయ్ ఎస్ఐకి కాల్ చేసినంట రామారం. బాధితుడి అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అసలు, మీకు ఎప్పుడు తెలిసింది? నేను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను. మొన్న ఎవ్రీ టైం డైలీ వెళ్ళినట్టే 5 o'clock నేను డ్యూటీకి వెళ్ళిన. 6:30కి నాకు కాల్ వచ్చింది, బొమ్మల రామారంపేట పిఎస్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా అజయ్ మీ తమ్ముడేనా అంటే అవునని చెప్పిన. చెప్తే ఇట్లా అమ్మాయి విషయం అంటే ఆల్రెడీ దాని బిఫోర్ 1 day బిఫోర్ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఓకే నాకు ఐడియా, అది ఓకే సార్, ఇట్లా గొడవ అయింది, మీ తమ్ముడిని ఇట్లా చాకులతోని దాడి చేశారని నాకు ఐడియా లేదు సార్ అని. సరే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, మీకు ఏ హాస్పిటల్ దగ్గర అయితే అని, మాకు గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే సార్. సరే మేము అక్కడికి వస్తున్నాం తీసుకురండి అని చెప్పాను. తీసుకురా అయితే మళ్ళీ ఏంటి కదా అని వచ్చినాక నేను అడిగితే ఇట్లా 9 మంది ఇట్లా కారం పొడి వేసి అటాక్ చేశారు. దాంట్లో ఒక ఆయన వాళ్ళ బావ ఉన్నాడంట, మిగతా ఇంకా 8 members ఎవరు మాకు అంత ఐడియా లేదు, కానీ అందరినీ పట్టుకున్నామని చెప్పారు. అసలు ఎందుకు మరి మాట్లాడే ప్రయత్నం చేసిరా వాళ్ళ కుటుంబ సభ్యులు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటారు? ఏ రోజైతే ఈ అమ్మాయిని 4 o'clock తీసుకోవారో అదే నైటు అతనికి అమ్మాయి మెసేజ్ పెట్టి పిలిపించుకున్నారు. మాకు ఒక్కరోజు కూడా గ్యాప్ టైం ఇవ్వలేదు. మేమేమనుకున్నామంటే అమ్మాయి ఎంతైనా లేడీస్ కదా, కొంచెం కోపంలో ఉంటారు, ఒక 2 days గ్యాప్ ఇచ్చి మేము వెళ్ళి మాట్లాడదామని మేము అనుకున్నాం.
కానీ అప్పుడే అదే రోజు నైటు ఈ అమ్మాయి మొబైల్ నుంచి వెళ్ళి ఈ అమ్మాయి చేసినట్టు మెసేజ్ ఈ అమ్మాయి చేసి పెట్టినట్టు వాళ్ళు మెసేజ్ పెట్టంగానే ఇక మాకు కూడా ఒక మాట చెప్పాలి, చెప్పకుండా ఈ అమ్మాయి మీద ప్రేమతోనే వెళ్ళిపోయాడు. వరకు అటాక్ చేసి ఇలా చేసి ఎట్లుంది ఇప్పుడు మీ తమ్ముడు అజయ్ పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయింది, మొత్తం బాడీ మొత్తం టిచ్చింగ్సే ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ సైడ్లో పైప్ ఎక్కించారు. ఒక మినిమం ఒక 1 month 1.5 month బెడ్ రెస్ట్ అంటున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ చెస్ట్లో ఒక 3 inches అంతా చాకు డీప్గా వెళ్ళింది. అది ఒక రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ వచ్చినాక మంచి అయింది అని చెప్తాను అంటున్నారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్. మాట్లాడిరా? ఏం చెప్తున్నాడు మీ తమ్ముడు? అసలు ఎంతమంది వచ్చారు, ఎట్లా అటాక్ జరిగింది? అదే చెప్తున్నాడు, కారం పొడి వేసిరు. ఇక అంటే నాకు వాళ్ళ పేర్లు తెలియదు, మాకు తెలుసు కాబట్టి ఈ అమ్మాయి చెప్పారు ఎవరు ఏందని. మళ్ళీ అది ఏంది ఎవరు ఇలా రిలేషన్స్ ఎంతమంది ఉన్నారో బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ అమ్మాయికి తెలియదు. అంటే వాడు చెప్పే బట్టి ఈ అమ్మాయికి తెలియాలి, వాడికి దెబ్బలు తిన్నది తెలియాలి. నాకైతే వీళ్ళ ఇంట్లో వాళ్ళ ముఖం కూడా నేను ఎంతవరకు చూడలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా తమ్మునికి అలా అయింది, ఎవరినైతే వదిలే పరిస్థితి లేదు. ముందు వాళ్ళకు కూడా ఇంకా వేరే తిరిగి ఉంటుంది. కొంచెం మా తమ్ముడు రికవర్ అయ్యి ఇంటికి వచ్చేవారికి కొద్దిగా వాళ్ళకి ఛాన్స్. అంటే పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసిరని చెప్తున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేసిరంటే? అరెస్ట్ చేసినారని చెప్తున్నారు. నాకు ఇంకోటి రిపోర్ట్ కూడా పెట్టారు ఎఫ్ఐఆర్ అని. మళ్ళీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసిరో మళ్ళీ అది కన్ఫర్మ్ లేదు. అంటే మేము వెళ్ళలే ఇంకా పిఎస్, ఎందుకంటే ఇక్కడ అబ్బాయి అతన్ని చూసుకోవాలి. అతను చూసుకొని నేను ఒక్కనే ఉన్నాను. మా మామయ్య మా అత్త వాళ్ళు కూడా ఇంట్లో చూసుకోవాలి కదా. కొంచెం నేను ఎక్కువ ఉన్నా కాబట్టి కొంచెం మావంది సెట్ అయ్యే వరకు ఇంకా నేను పిఎస్కి రానని వాళ్ళకి చెప్పాను. ఎట్లా ఏం జరిగిందమ్మా తెలుసా మీకు అసలు ఈ విషయం? ప్రేమ వీళ్ళు మా ఇంటికే వచ్చిర్రు, మా ఇంటికే తీసుకొచ్చిండి మని. మా ఇంట్లోనే ఉన్నారు 3 రోజులు ఉన్నారు. 3వ రోజు వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అన్నలు వాళ్ళు వచ్చింది, వాళ్ళ బావలు వచ్చి మేము చేసిస్తామమ్మా మీరు రండి, మీరు వచ్చిన తర్వాత మేము మాట్లాడి పెళ్లి చేసిస్తాం, ఊర్లో మాకు సిగ్గు అయింది అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మేము అన్నం 2 రోజుల తర్వాత పోదాం ఉండరా అంటే విడినకుండా వీడు 2 దోస్తులను తీసుకొని పోయిండంట. అజయ్ 2 దోస్తులు ఉన్నారంట. దోస్తే అంబులెన్స్ కాల్ చేసిండంట. పోలీస్ వాళ్ళకేమో అజయ్ చేసిండంట. కానీ బాగా ఓడిచిర్రు. ఈ చెయ్యండి దోస్తులు ఆపే ప్రయత్నం చేయలేదమ్మా ఆ రోజు? వాళ్ళు దాచుకున్నారంట. వాళ్ళు 9 మంది ఉన్నారంట. 9 మంది ఉన్నారంట. కారం తీసుకొని వచ్చిర్రంట. కారం ముఖం పైన కొట్టి మొత్తం కత్తితో కోస్తుర్రు. నన్ను బొడిచేస్తుర్రా, నువ్వు ఉరికిపో అంటే వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు అక్కడ కీసరా నుంచి ఇక్కడ ఆర్కేపురం వరకు నడుచుకుంటూ వచ్చిండు ఆ పిల్లగాడు, చెప్పిండు వాడు. ఇప్పుడు ఎట్లా రమ్మా మరి? ఏమంటారు? సీరియస్గా ఉన్నాడు. ఇక్కడ 2 సైడ్లు పైపులు వేసిర్రు, ఇక్కడ 2 పోట్లు పొడిచిర్రు ఎదురుగా. ఇదంతా కాట్లే, ఈ చెయ్యంతా కాట్లే, ఈ ప్లంతా కాట్లే. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కోపంతోనే సౌందర్య కుటుంబ సభ్యులు అజయ్ పైన అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ప్రస్తుతం అయితే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 1 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే హత్యాయత్నం చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అందులో సౌందర్య బావలు 3 ఉన్నారు, మిగతా వాళ్ళ బావలు 3, మరొక 2 ఆ గ్రామానికి చెందిన మొత్తం 9 మంది అజయ్పై అటాక్ చేశారని చెప్పేసి కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. వారందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అజయ్ ఇంకా హాస్పిటల్లో కోలుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.